తెలంగాణలో అన్ని బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఏది ఎవరి వల్ల? కారణం ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చు. ఇప్పుడు అక్కడెక్కడో మహారాష్ట్ర ఎన్నికలలో మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నారు. బీహార్లో ఎన్నికలుంటే బీహార్ పేపర్లలో మన కాంగ్రెస్ పార్టీ ప్రచారం. తెలంగాణలో ఇంత అద్భుతం చేసినాం, తెలంగాణలో ఇంత భూకంపం బదులు కొట్టినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 420 హామీలు ఇచ్చినాం అని చెప్పి అక్కడ ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత నాట్ ఓన్లీ బీహార్, ఏ రాష్ట్రంలో ఎన్నికలు, మొన్న ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఢిల్లీలో కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్లు అంటే మనకు సంబంధించిన యాడ్స్ ఆడించుకున్నారు. ఒక్కొక్క పేపర్లో యాడ్స్ ఇచ్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, 100 కోట్ల రూపాయలు పేపర్లలో యాడ్స్ ఇప్పించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు కదా. మరి ఆ కోట్ల రూపాయలు ఏందో ఇటు చదువు కోసము ఇటు వైద్యం కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమంది జనాలు హ్యాపీగా ఉన్నారు తెలుసా? ఎంతమంది జనాలు ఇబ్బంది పడుకుంటున్నారు తెలుసా? అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేస్తే ఏడికి పోవాలి? గాంధీలో ఏమైనా చక్కదనం ఉందా? ఉస్మానియాలో ఏమైనా చక్కదనం ఉందా? అంత ఆగమాగమే కదా.